2022 మే నెలలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి అతని శవాన్ని ఆటోలో డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటన అప్పట్లో రాష్ట్రం మొత్తం కూడా సంచలనంగా మారింది. భయానికి గురి చేసింది. జనాలు భయాందోళనకు గురయ్యారు. దీనంతటికీ కారణం నేనే అని తరువాత అనంతబాబు, వైకాపాకి చెందినటువంటి అనంతబాబు ఒప్పుకున్నా కూడా పోలీసుల ముందు ఒక 4 రోజులు తిరిగినా కూడా 4 రోజుల తర్వాత అరెస్ట్ చేసి మళ్ళీ బెయిల్పై అయితే ఇప్పుడు బయట తిరుగుతున్నాడు. ఈ కేసుకి సంబంధించి ఎటువంటి విచారణ జరపలేదు, పెద్దగా సాక్ష్యాలు సేకరించలేదు పోలీసులు. అప్పటి నాయకులు అతనికి కొమ్ము కాశారు, పోలీసులు ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి తల్లిదండ్రులు అయితే మాత్రం మళ్ళీ ఈ కేసుని తోడాలని కూటమి ప్రభుత్వాన్ని అయితే గట్టిగా పట్టుబట్టారు. అలాగే ఈ కేసుకి మాకు న్యాయం జరగలేదు, కనీసం అతడికి శిక్ష పడినా కనీసం సంతోషిస్తాం కదా. చంపాను అన్న వ్యక్తే దర్జాగా తిరుగుతుంటే చనిపోయిన మేమేమో ఈరోజు కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా కూడా మాకు న్యాయం జరగలేదని కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు అడగడంతో మళ్ళీ కూటమి ప్రభుత్వం అయితే దీని గురించి విచారణ చేయాలని, ఎంక్వైరీ చేయించాలని, కేసుని మళ్ళీ రీఓపెన్ చేయాలని, అంటే కేసు ఇంకా క్లోజ్ కాలేదు, కాకపోతే దాన్ని క్లోజ్ చేద్దామని వైకాపా ప్రభుత్వం చూసింది, అది అవ్వలేదు. చివరికి ఇప్పుడైతే మళ్ళీ ఈ కేసును అయితే కూటమి ప్రభుత్వం మళ్ళీ తీస్తుంది. మళ్ళీ ఖచ్చితంగా దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి దోషుల్ని ఖచ్చితంగా శిక్షించే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తామని ఇటు కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా 32 గాయాలు బయట, అంతర్గతంగా 3 గాయాలు అవ్వడం వల్ల పోలీసులు కేసు నమోదు చేశారు నామమాత్రంగా. ఈరోజు ఈ సంచలనంగా మారినటువంటి హత్యలు చాలా ఉన్నాయి. ఏది వైకాపా ప్రభుత్వంలో ఆ రోజు అమర్నాథ్ కావచ్చు, సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, మరికొంతమంది కావచ్చు, ఇలా హత్యలు ఎన్నో జరిగాయి. ఈ హత్యలన్నింటినీ మళ్ళీ తిరగదోడి నిజంగా ఎవరైనా సరే కూటమి ప్రభుత్వంలో చేసినా, వైకాపా ప్రభుత్వంలో చేసినా, ఎవరు తప్పులు చేసినా సరే శిక్షలు పడాల్సిందే. ఒక డోర్ డెలివరీ చేయడం అనేది ఎంత దారుణం అంటే, ఈరోజు నేరం చేసిన వ్యక్తులు ఇలా రోడ్ల మీద తిరిగితే మరి న్యాయం ఉన్నట్లా లేనట్లా ప్రజలకు భయం ఉంటుంది కదా. ఇలాంటి వారికి శిక్ష పడితే ప్రజల్లో కొంత ధైర్యం అయితే వస్తుంది.